హాయ్ గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్ హరిక గోపి ఒఫిషియల్. ఈరోజు మన వ్లాగ్ వచ్చేసేటప్పటికి మోనిటైజేషన్ గురించి ఎక్స్ప్లెయిన్ చేద్దాం అనుకుంటున్నా. క్లియర్ కట్గా అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మోనిటైజేషన్ అంటే అందరికీ చాలా వరకు టెక్ ఛానల్స్ అయితే చూస్తారు. అంటే యూట్యూబ్ చేసే వాళ్ళు అయితే టెక్ ఛానల్స్ అయితే చూస్తారనమాట. అంటే మిగిలిన వాళ్ళంటే యూట్యూబ్ గురించి తెలుసుకోవాలని అయితే అనుకోరు కదా. నేనేంటంటే నార్మల్ పీపుల్కి కూడా తెలియాలి అసలుకి ఏంటి అని అయితే దీని గురించి ఎక్స్ప్లెయిన్ చేద్దామని అయితే ఈ వీడియో అయితే చేస్తున్నాం. ఏంటి అంటే ఈ వీడియోలో మినీ మోనిటైజేషన్ అండ్ నార్మల్ మోనిటైజేషన్ అని 2 టైప్స్ అయితే ఉంటుంది. మినీ మోనిటైజేషన్ అంటే ఓన్లీ మనకి సూపర్ చాట్స్, మెంబర్షిప్స్ అవి వరకే ఉంటాయి. ఇంకోటి నార్మల్ మోనిటైజేషన్ అంటే మనకి యాడ్స్ ద్వారా మనీ వస్తాయి అన్నమాట. ఏంటి అంటే ఇప్పుడు మినీ మోనిటైజేషన్ అవ్వాలి అంటే మనకి 500 సబ్స్క్రైబర్లు ఉండాలి అండ్ 3000 వాచ్ అవర్ అన్నా, లేకపోతే ఇది 3 మిలియన్ షార్ట్ వ్యూస్ అన్నా ఉండాలి. అయితే ఇంకా మన ఛానల్ అయితే మినీ మోనిటైజేషన్ అయితే అయ్యిద్ది. ఇంకా నార్మల్ మోనిటైజేషన్ అవ్వాలి అంటే మనకి 1000 సబ్స్క్రైబర్లు ఉండాలి అండ్ 4000 వాచ్ టైం ఉండాలి అండ్ వచ్చేసేటప్పటికి ఇది 10 మిలియన్ షార్ట్ వ్యూస్ అన్నా ఉండాలి. అంటే 4000 వాచ్ టైం అన్నా, లేకపోతే 10 మిలియన్ షార్ట్ వ్యూస్ అన్నా ఉండాలి. అప్పుడు మనకి మోనిటైజేషన్ అనేది అయ్యి మనకి యాడ్స్ ద్వారా మనకి మనీ అయితే వస్తాయి అన్నమాట. కాబట్టి ఏంటంటే ఇప్పుడు మనం షార్ట్ మోనిటైజేషన్ వల్ల ఉపయోగం ఏంటి అంటే ఇప్పుడు మనం లైవ్ కానీ, లేకపోతే ఎవరన్నా కామెంట్స్ కానీ చేస్తారు కదా. ఎవరన్నా మనకి బాగా సపోర్ట్ చేయాలి అని అనుకుంటే వాళ్ళు మనీ ద్వారా కూడా మనకి ఎమోజీస్ ఆర్ మెంబర్షిప్ తీసుకుంటే మనకి మనీ అనేది వస్తాయి అన్నమాట. అండ్ 30% అయితే యూట్యూబ్ వాళ్ళు తీసుకుంటారు, 70% అయితే మనకు అనేది ఇస్తారనమాట. ఇది నార్మల్ మోనిటైజేషన్ వచ్చేసేటప్పటికి మనకి యాడ్స్ ద్వారా వీడియోస్ అనేది లాంగ్ వీడియోస్కి, షార్ట్ వీడియోస్కి మనీ వచ్చేది యాడ్స్ ద్వారా. కాబట్టి మనకి సపోర్ట్ చేసేవాళ్ళు మెంబర్షిప్స్ కూడా తీసుకున్న మన మనీ వస్తాయి అనుకో. ఏంటంటే మోనిటైజేషన్ అయ్యాక మనకి $1000 $100 అయితే రావాలన్నమాట. 1000 అంటే $100 అన్నది వస్తే మనకి $100 అంటే మన ఇండియన్ రూపీస్లో 8500 అనమాట. 8500 అనమాట. కాబట్టి మనం రావాలి. $100 వచ్చాక నుంచి మనకు మనీ అనేది వస్తాయి అన్నమాట. కాబట్టి ఇప్పుడు మనం ఏంటంటే ఇప్పుడు ఇంకోటి ఏంటి అంటే 3 మిలియన్ మినీ మోనిటైజేషన్కి అయితే 3 మిలియన్ వ్యూస్ ఉంటాయి కదా, షార్ట్ వ్యూస్. ఓన్లీ అవైతే 90 డేస్లోనే రావాలి. ఇది 3000 వాచ్ టైం వచ్చేసేటప్పటికి లాస్ట్ 365 డేస్లో రావాలి. అంటే 1000 సబ్స్క్రైబర్లు ఇంకా మన వాచ్ టైం కానీ, లేకపోతే షార్ట్స్ ద్వారా వెళ్తే షార్ట్ వ్యూస్ ద్వారా కానీ ఆ రెండిట్లో కూడా ఈరోజు మన వ్లాగ్ వచ్చేసేటప్పుడు కాబట్టి మోనిటైజేషన్ గురించి ఎక్స్ప్లెయిన్ చేద్దాం అనుకుంటున్నా. క్లియర్గా అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తా చాలా వరకు. ఈ వీడియో ఫస్ట్ టైం మీరు చూస్తుంటే ప్లీజ్ లైక్ అండ్ షేర్, సబ్స్క్రైబ్ అవర్ ఛానల్. ఇప్పుడు ఈరోజు నేను మోనిటైజేషన్ గురించి ఎందుకు ఎక్స్ప్లెయిన్ చేయాలి అనుకుంటున్నాను. ఎగ్జాంపుల్ చెప్తున్నా. ఆల్రెడీ మనం యూట్యూబ్ చేసే వాళ్ళైతే టెక్ ఛానల్స్ వెళ్ళి చెక్ చేస్తారు. అదే కొంతమంది అయితే ఇంకా ఇప్పుడు అందరికీ తెలియాలని చెప్పి నేను ఈ వీడియో చేస్తున్నా. కాబట్టి ఈరోజు వీడియో ఏంటంటే 5 minutes అసలుకి షార్ట్ మోనిటైజేషన్ అంటే ఏంటి, స్మాల్ మోనిటైజేషన్ అంటే ఏంటి ఎక్స్ప్లెయిన్ చేస్తా. 1 minute మనకి షార్ట్ మోనిటైజేషన్ అవ్వాలంటే
మనకి 3 మిలియన్ యాడ్ 3 మిలియన్ అవ్వాలన్నమాట. షార్ట్ యాడ్ వ్యూస్ అయితా ఉండాలి. వస్తది. 500 కాబట్టి సబ్స్క్రైబర్లు ఉండాలి. అందరూ చూడరు. 3000 కొంతమంది వాచ్ చూస్తారు. అవర్ అట్లా ఉండాలి. ఈ మోర్ 3 వ్యూస్ వాచ్ టైమ్ ఉంటే అనేది రావాలి. షార్ట్ వ్యూస్ అనేది మినీ షార్ట్ వ్యూస్ అంటే మానిటైజేషన్ తొందరగా అంటే వస్తాయి ఏంటో షార్ట్స్ చెప్తాను. ద్వారా. 500 కానీ మనకి సబ్స్క్రైబర్లు ఎక్కువ ఉండాలి. మనీ వచ్చేది ఏంటి 1000 అంటే మోనిటైజేషన్ 500 అయ్యాక సబ్స్క్రైబర్లు ఉండాలి. లాంగ్ అండ్ వీడియోస్ ద్వారానే వచ్చేసేటప్పటికి మనకి చాలా 3000 వస్తాయి. వాచ్ అవర్ అన్న షార్ట్ వీడియోస్ లేకపోతే నుండి 3 మిలియన్ చాలా షార్ట్ తక్కువ వ్యూస్ అన్న అమౌంట్ ఉండాలి. వచ్చేది. అంటే ఇంకా చాలా 3 స్పేస్ మిలియన్ తక్కువ షార్ట్ కాబట్టి వ్యూస్ అండ్ మనకి మనీ అయితే వచ్చేసేటప్పటికి చాలా తక్కువగా అయితే 3000 వస్తది. వాచ్ అవర్. అందుకు 3 మీరు మిలియన్ ఎక్కువ ఉన్న లాంగ్ వీడియోస్ 3 మిలియన్ వచ్చేసేటప్పటికి అంటే 90 లాంగ్ డేస్‌లోనే వీడియోస్ ద్వారా రావాలి. వెళ్ళటానికి ట్రై 3000 వాచ్ చేయండి. అవర్ అంటే అంటే ఓకే మీ 1 ఇయర్ అప్రోచ్ ఉంటుంది. బాగుంది. 365 డేస్‌లో ఎందుకంటే మీరు 90 3000 వాచ్ అవర్ మీకు తెచ్చుకోవాలన్నమాట. 10 మిలియన్ అయ్యి కాబట్టి ఇంకా 1000 సబ్స్క్రైబర్లు ఏంటంటే అయితే హ్యాపీగా మాల్ మోనిటైజేషన్ అయితే మోనిటైజేషన్ అయిపోద్ది. ఇవి అంటే మోనిటైజేషన్ లక్ అయినా మనకి అనేది మనీ అయితే కలిసి రావు. రావాలన్నమాట. మనకి మనీ 90 డేస్లో రావాలంటే 10 మిలియన్ మోనిటైజేషన్ రావాలంటే అయ్యాక కొన్ని $1000 అంటే కంప్లీట్ అయ్యాక మన మనకి వీడియోస్ మనీ అయితే 90 రీచ్ డేస్లో అవుతాయి. కొన్ని వీడియోస్ అప్పటిదాకా అనేది అయితే మనీ అయితే బాగా రావు. వైరల్ అయితే ఇంకా ఏంటి మనీ చెప్పుకోవాల్సిన ఎందుకు లేదు. రావు అంటే ఖచ్చితంగా టార్గెట్ అనేది మోనిటైజేషన్ అంటే చేసేసుకోవచ్చు. అది ఓన్లీ ఇంకా ఫోర్త్ లైవ్‌లో లైవ్ వాచ్ టైం చూస్తున్నప్పుడు అనేది చాలా సూపర్ లేట్ చాట్ అవుతుంది. అందరూ అంటే ఎవరైనా లాంగ్ కామెంట్స్ వీడియోస్కి ప్రిఫరెన్స్ మనీ ఇవ్వరు మనకి కదా. ఏమైనా ఇవ్వాలన్నా కొంతమంది మెంబర్షిప్స్ ఇస్తారు. అవే ఉంటాయి. కాబట్టి ఇంకోటి వచ్చేసేటప్పటికి 365 మాల్ డేస్కి మోనిటైజేషన్ 4000 గురించి వాచ్ టైం ఏంటి అంటే రావాలి. 1000 వస్తే మీకు సబ్స్క్రైబర్లు ఉండాలి. ఆటోమేటిక్గా 10 మనీ మిలియన్ అనేది షార్ట్ వ్యూస్ ఉండాలి. ఇంకా వాచ్ ఆ టైం లాంగ్ కంప్లీట్ వీడియోస్కి అయ్యాక వచ్చేసేటప్పటికి మోనిటైజేషన్ అయితే 4000 అయిపోద్ది. వాచ్ అవర్ ఉండాలి. అది అంటే 10 కాబట్టి మిలియన్ అందరికీ ఉన్నా తెలియాలి కదా. లేకపోతే 10 అంటే మిలియన్ ఉన్న కొంతమంది షార్ట్ అనుకుంటారు వ్యూస్‌కి ఏముంటది మోనిటైజేషన్ యూట్యూబ్ అయితే అంటే కంప్లీట్ ఏముండదు. అయిపోయింది. 4000 నార్మల్గా వాచ్ అవర్ వీడియోస్ పోస్ట్ వచ్చిన చేయటమే 1000 అని. వ్యూస్ చాలా 4000 వాచ్ వరకి అవర్ వచ్చినా కంప్లీట్ ఇవన్నీ అయిపోయింది. ఉంటాయని మనకి చాలా వరకి తెలియదు. మోనిటైజేషన్ అయితే అంటే మనకి ఎక్కువ బెనిఫిట్ ఎడిటింగ్ ఏంటంటే కానీ లేకపోతే వీడియోస్ కానీ షార్ట్స్ ఇవన్నీ ఏంటంటే ఉంటాయి. 90 డేస్‌లోనే అంటే రావాలన్నమాట. కాపీరైట్స్ రాకూడదు. 10 కాపీరైట్స్ వచ్చినా మిలియన్ మనకి షార్ట్ వ్యూస్ ఛానల్ ఓన్లీ గ్రోత్ అవ్వదు. 90 డేస్‌లోనే కాపీరైట్ వస్తేనే రాకుండా మనకి చూసుకోవాలి. మోనిటైజేషన్ అంటే అయిద్దనమాట. మ్యూజిక్ ఎక్కువ లేకపోతే వాడుకోకూడదు. అవ్వదు. వేరే వాళ్ళ ఇంకోటి వీడియోస్ కూడా ఎక్కువ వచ్చేసేటప్పుడు వాడుకోకూడదు. 4000 వాచ్ అవర్ అంటే కాబట్టి 365 అన్నీ చూసుకోవాలి. రావచ్చు. చూసుకుంటేనే 4000 వాచ్ అవర్ అయినా యూట్యూబ్ మోనిటైజేషన్ అనేది అయితే కంప్లీట్ అయిపోయింది కంపల్సరీగా. అందరికీ తెలియాలని అయితే చెప్తున్నాను. ఇప్పుడు దాకా అయితే ఎక్స్‌ప్లెయిన్ ఇంకా చేసిందంటే నేను మీకు నా క్లియర్‌గా వీడియోస్ ఉండొచ్చు. మన ఛానల్‌కి ఇలా మనకి వస్తుంది. మానిటైజేషన్ అంటే ఏంటి ఒకటే అవి కూడా నేను గుర్తుపెట్టుకోవాలి. వీడియో మనకు 1000 సబ్స్క్రైబర్లు అయితే రావాలి. కాబట్టి అండ్ మీరు సెకండ్ వచ్చేసేటప్పుడు 4000 వాచ్ అవర్ లాంగ్ వీడియోస్ ద్వారా రావాలి. అండ్ లేదు అనుకో షార్ట్స్ ద్వారా అయితే 10 మిలియన్ వ్యూస్ 90 డేస్‌లోనే రావాలి. అది గుర్తుపెట్టుకోండి. ఇదైతే క్లియర్‌గా అయితే నేను ఎక్స్‌ప్లెయిన్ చేశాను అనుకుంటున్నా. హ్యాపీనెస్ మీకు అన్నమాట. ఏంటంటే లైవ్‌లో నేను ఒక నా అంటే ఛానల్ నాది చూపిస్తాను అనమాట. చూడండి క్లియర్‌గా అయితే నేను ఎక్స్‌ప్లెయిన్ చేస్తా. నా నా ఛానల్ వ్యూస్ ఎంత వచ్చినాయి ఏంటి నాకు అవన్నీ క్లియర్‌గా అయితే నా ఛానల్ మీకు ఎక్స్పీరియన్స్ చూపించి అయితే ఎక్స్‌ప్లెయిన్ చేస్తా చూడండి. నేను చాలా ఫేస్ చేసా. కాబట్టి నా ఛానల్ ఎట్లా ఉందో ఏంటో చూపిస్తా. ఇప్పుడు నా ఛానల్ గురించి చెప్తాను కదా. ఇది నా డాష్ బోర్డ్ అనమాట. వైటీ స్టూడియోలో మనకి 5000 సబ్స్క్రైబర్లు అనేది ఉన్నారు. ఇంకా ఇది మన వీడియోస్ కింద కామెంట్స్ అంటే కొత్తగా ఎవరైనా కామెంట్స్ పెడితే కింద కామెంట్స్ కూడా చూపిస్తారు. మన వీడియోస్ ఎలా వెళ్తున్నాయి ఏంటి అనేది వచ్చేసేటప్పుడు మనం ఇక్కడ చూసుకోవచ్చు. ఇక్కడ ఛానల్ అనాలిసిస్ అని కనిపిస్తుంది కదా. అవైతే ఓన్లీ 28 డేసే. మీరేం భయపడవసరం లేదు. ఇంకా కంటెంట్లోకి వెళ్తే మన వీడియోస్ షార్ట్స్ లైవ్ అని ప్రతిదీ కనిపిస్తాయి. మనం ఏ షార్ట్కి ఎంత వ్యూస్ వచ్చాయి ఏంటి అని చూసుకోవచ్చు. ఇది వచ్చేసేటప్పుడు లైవ్ అనమాట. తర్వాత అనాలిసిస్లోకి వెళ్తే మన వ్యూస్ వచ్చేసి 2.1 మిలియన్ అయితే వచ్చింది లాస్ట్ 28 డేస్లో. అంటే ఇంకా ఎంతెంత వ్యూస్ వచ్చాయి ఏంటి అని చెప్పి మనకి కింద ఎగ్జాంపుల్స్ కూడా చూపిస్తారు. ఇది రెవెన్యూ వచ్చి 0.20 ఉంది కదా, అంటే మెంబర్షిప్ ద్వారా వచ్చింది. ఇంకోటి వచ్చి కమ్యూనిటీ అని ఉంటుంది. అవి వచ్చేసి ఓన్లీ కామెంట్సే ఉంటాయి. లేటెస్ట్గా ఏమేమి కామెంట్స్ వచ్చాయి ఏంటి అని. ఇది వచ్చేసేటప్పటికి మినీ మానిటైజేషన్ అయ్యాక మన డాష్ అది ఇయర్న్ ఆప్షన్లోది డాష్ బోర్డ్ అయితే ఇలా ఉంటుంది. ఇంకా మెంబర్షిప్ ఒకళ్ళు తీసుకున్నారు కాబట్టి నాకు 20 రూపీస్ అంటే $0.20 అని అయితే ఉన్నది. ఇంకా లెవెల్స్ ఉంటాయి, బ్యాడ్జెస్ ఉంటాయి, ఎమోజీస్, స్పెషల్స్
సూపర్స్ కూడా ఉంది. సూపర్స్ నాకైతే ఎవరు తీసుకోలేదు. సూపర్ థాంక్స్, సూపర్ చాట్, సూపర్ స్టిక్కర్స్ అంటే అలా ఉంటాయి షాపింగ్స్. ఇంకోటొచ్చేసేటప్పటికి మనకి నాకు మానిటైజేషన్ అయ్యాక ఇప్పుడు షోయింగ్ డేట్ యాజ్ జూన్ 18థ్ అని ఉంది కదా! అంటే 1 వీక్ పడతదనమాట. మనకి 1 వీక్ బ్యాక్ డాష్‌బోర్డ్ అయితే చూపిస్తది. అర్థమైతుందా? 1 వీక్ డాష్‌బోర్డ్ చూపిస్తది. ఏందంటే మనకి ఈరోజే వాచ్ టైమ్ గానీ, వ్యూస్ గానీ ఎంతొచ్చాయి, ఏంటి అనేది అక్కడ చూపిస్తదనమాట. ఇదొచ్చేసప్పుడు నేను ఎగ్జాంపుల్ ఒక వీడియో అయితే చూపిస్తాను. చూసేయండి. మన ఈ వీడియోకొచ్చి 6.1K వచ్చింది. ఎంగేజ్డ్ వ్యూస్ 3.3K ఉంది. ఇప్పుడు మనకి అక్కడ ఎర్న్ ఆప్షన్‌లో కలిసేదేంటంటే 3.3Kనే కలిసిద్ది. మన వ్యూస్ అనేది కలవ్వు. ఎందుకంటే స్వైప్ చేసిన వ్యూ కింద ఇప్పుడైతే కొత్త అప్డేట్ వచ్చింది కాబట్టి అది లెక్క అవుతుంది. అదైతే కాదండి. ఎంగేజ్డ్ వ్యూస్ వరకే మనకి మానిటైజేషన్‌లో యాడ్ అయ్యేది. అర్థమవుతుందండి? ఏందంటే మనకి యాడ్ అవ్వేది ఓన్లీ ఎంగేజ్డ్ వ్యూస్ షార్ట్స్ ద్వారా అయితే. ఇంకా లాంగ్ వీడియో అంటే వాచ్ టైమ్ యాడ్ అయితది. కాబట్టి ఇప్పుడు మనకి ఎగ్జాంపుల్ ఒక వీడియో చెప్తున్నా. వ్యూస్ వచ్చి 1,000,000 వచ్చిందనుకోండి. ఆ 1,000,000 యాడ్ అవ్వదు. ఏందంటే ఇప్పుడు మీకు 500K వచ్చిందనుకో ఎంగేజ్డ్ వ్యూస్. అయి వరకే కౌంట్ అవుతాయి. కాబట్టి నేను ఎంగేజ్ వ్యూస్ వరకే ప్రిఫరెన్స్ అనమాట. ఇవేంటంటే స్వాప్ చేసినా కౌంట్ చేసేస్తున్నారనమాట ఇప్పుడు. అవన్నీ లెక్కలోకి రావు. మీరు అనుకుంటారు ఈ వీడియోకి 1,000,000 వచ్చింది అని. ఆ 1,000,000 రాదు. కాబట్టి ఎంగేజ్డ్ వ్యూస్ వరకే చూసుకోవాలి. ఇంకా ఆడియన్స్ ఎంతమంది ఉంటున్నారు, ఏంటి, సబ్స్క్రైబర్లు ఎంతమంది సబ్స్క్రైబ్ చేశారు, టీవీలో చూసారా, ట్యాబ్లెట్ ఆర్ కంప్యూటర్ ఆర్ ఫోన్‌లో చూసారా, ఏజ్ ఫీమేల్స్ ఎక్కువ చూస్తున్నారా, మేల్స్ ఎక్కువ చూస్తున్నారా, ఇండియాలో చూస్తున్నారా అని అంటే ప్రతి వీడియోకి అనేది చూపిస్తది. అంటే ఇంకా మొ ఫుల్ మానిటైజేషన్ అయ్యాక మన రెవెన్యూ వీడియోకి ఎంత వచ్చిందో కూడా చూపిస్తది. ఇప్పుడైతే మనకి 0 అయితే చూపిస్తుంది కాబట్టి అది వరకే కౌంట్ అవుతది. కాబట్టి ఇంకేంటంటే ఇప్పుడు షార్ట్ వీడియోస్‌కి ఇప్పుడు నా వీడియోస్ అన్నిటికి చాలా చాలా వ్యూస్ ఉన్నాయనుకుంటారు. ఇప్పుడు నాకు ఈ వీడియోకి ఎగ్జాంపుల్ ఈ వీడియో చెప్తున్నా 1.7 మిలియన్ ఇచ్చారు వ్యూస్. నాకు 1.7 మిలియన్ వ్యూస్ రాలేదు. ఓన్లీ స్వాప్ చేసిన కౌంట్ కింద చేస్తున్నారు కాబట్టి నాకు 1.7 మిలియన్ అని ఉంది. ఇప్పుడు సబ్స్క్రైబర్లు వచ్చి 2,400 సబ్స్క్రైబర్లు అయితే మనం ఈ వీడియోకి చేశారనమాట. ఇప్పుడు నాకు ఎంగేజ్డ్ వ్యూస్ వచ్చేసేటప్పటికి 888K వచ్చారు. అయ్యే వరకే నాకు కౌంట్ అవుతాయి. ఇంకా ఆడియన్స్ ఎలా ఉన్నారు, సబ్స్క్రైబ్ ఎవరు చేశారు, రెవెన్యూ గురించి అవన్నీ ఆ వీడియోకి అయితే ఉంటాయి. ఇదనమాట మన వీడియోస్ వచ్చేసేటప్పటికి. ఇంకా లాంగ్ వీడియోస్ కంటే కింద చూపిస్తదనమాట. వాళ్ళు యావరేజ్‌గా ఎంత చూస్తున్నారో, 1 మినిట్ చూస్తున్నారా, 50 సెకండ్స్ చూస్తున్నారా, లేకపోతే యావరేజ్‌గా 20 మినిట్స్ చూస్తున్నారా అని. ఇంకా నోటిఫికేషన్స్ వచ్చేటప్పటికి ఆటోమేటిక్‌గా మీకు 500 సబ్స్క్రైబర్లైనా, లేకపోతే 100 సబ్స్క్రైబర్లైనా అచీవ్‌మెంట్ లాగా మనకైతే చూపిస్తది. ఇంకోటి అనలిటిక్స్, కామెంట్స్, సబ్స్క్రైబర్స్ అయితే మీకు నోటిఫికేషన్ ద్వారా అయితే చూపిచ్చిద్ది. మనకిప్పుడు డాష్‌బోర్డ్‌లో 4,000 వాచ్ అవర్ ఉంది కదా! వాచ్ టైమ్. అది షార్ట్స్ ద్వారా వచ్చేది యాడ్ చేయరు. ఓన్లీ లాంగ్ వీడియోస్ వల్లే. ఇంకోటి ఇంకోటొచ్చేసేటప్పటికి మన సబ్స్క్రైబర్లు ఏమేమి చూస్తున్నారు, ట్రెండ్స్‌లోకెళ్తే ఇప్పుడు ఏమేమి ట్రెండింగ్‌లో ఉంది, మన సబ్స్క్రైబర్లు ఏమేమి చూస్తున్నారు కంటెంట్ అని ఒక ఎగ్జాంపుల్ అనేది చూపిస్తదనమాట. ఇంకా అది ద్వారా కూడా మీకు కొంత యూజ్ అయితే ఉంటది. ఎందుకంటే మీ సబ్స్క్రైబర్లు అలా చూసినారు కాబట్టి మీరు అలా కంటెంట్ ఏమన్నా క్రియేట్ చేయొచ్చా అనే ఎగ్జాంపుల్‌గా అయితే చూపిస్తుంది యూట్యూబ్. ఇంకా అది యువర్ చాయిస్ అనమాట. ఇప్పుడు ఆడియన్స్
ఏ టైంలో ఉంటున్నారు ఏంటి అని ఇప్పుడు వాళ్ళు చూపిస్తారు కదా టైము. ఆ టైంలో డార్క్‌గా ఉన్నదేమో అప్పుడు మన సబ్స్క్రైబర్లు ఎక్కువ యాక్టివ్‌లో ఉంటారు అని. ఇంకా లైట్ కలర్ ఉందనుకో వాళ్ళనేది అప్పుడు యాక్టివ్‌గా ఉండరని ఎగ్జాంపుల్. కానీ మనం ఇంకోటి చెప్పనా? మళ్ళా ఆ టైంలోనే ఉంటారు కదా! మనం వీడియోస్ పోస్ట్ చేస్తే బాగా బూస్ట్ అయిద్దని అట్లా అనుకోకండి. మనం చెప్పలేమనమాట. ఒక్కొక్క వీడియో ఒక్కొక్కలాగెళ్తది. ఇంకా మన చెప్తున్నా కదా! ఏమేమి చూస్తున్నారు ఏంటి అని ఆడియన్స్. రెవెన్యూ వచ్చేసేటప్పటికి $20 చెప్పగా $20 వరకే వచ్చింది. అది కూడా నాకు జూన్‌లో వచ్చిందనమాట. జూన్ అని కూడా చూపిస్తుంది. ఫుల్ మానిటైజేషన్ అయ్యాక మనకు క్లియర్‌గా అయితే చూపిచ్చిద్ది. అంటే ఎంత రెవెన్యూ వస్తుంది ఏంటి అని. కాబట్టి నేనైతే నా డాష్‌బోర్డ్ చూపించి మీకైతే క్లియర్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేశానైతే అనుకుంటున్నాను. చాలా వరకు క్లియర్‌గానే ఉంది వీడియో. ఇదైతే మన డాష్‌బోర్డ్ అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సపోర్ట్ అస్.